ప్రశ్న యూట్యూబ్ ఛానల్ సీఈఓ గమన వైసీపీ నేత ఇంద్రసేనారెడ్డిలకి పోలీస్ విచారణ ముగిసింది. ఏం జరిగింది నాకిప్పుడే తెలియ. గన్నవరం డీఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులు వీరిద్దరిని సుదీర్ఘంగా విచారించారు. ఏంట్రా సూపు ఎక్కడ 420 గడు చెప్పను చెప్పవా చెప్పనంటే చెప్పను జస్ట్ ఆస్కింగ్ అని ముద్రలేస్తే ట్విట్టర్లో పిట్టకోతలు కూసే ప్రకాష్ రాజ్ గారు కనబడుట లేదు. ప్రకాష్ రాజ్ నోట్లో డాష్. ఏంట్రా ఇది? ప్రశ్న రావణ్ కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరి నోట్లో డాష్. అధ్యక్ష అతను నా గురించి మాట్లాడుతున్నాడు. అయ్యయ్యో నేననట్లేదు, మీరే కదా అతన్ని సమర్థిస్తున్నారు. ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి? ఫ్రెండ్షిప్ కులం మతమే కాదు, తల్లిదండ్రులు పెట్టిన పేరును కూడా దాచేసి ఇన్ని రోజులు ప్రజల్ని మోసం చేసిన వాడు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? ఆఫీస్ లో ఒక అమ్మాయిని ఏడ్పించి జాబ్ పొడగొట్టుకున్నవాడు, ఆడపిల్లల తలపైన ఆరెంజ్ పెట్టి 30 minutes బ్యాటింగ్ అని తమ్నైల్స్ రాసిన చెత్తనా కొడుకుని మీరు వెనకేసుకొస్తున్నారు. ఫ్రెండ్షిప్ కోసం ఏదో లైట్ గా ఏమిటండి? మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వమే పడిపోయేటట్టుగా ఉంది. మీ పుట్టుకలు ఎలాంటివి, మీరు పెరిగిన వాతావరణం ఎలాంటిది, మీకెంత సంస్కారం ఉందో అర్థమవుతుంది. గుర్రానికి గడికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు. నాన్ బెయిలబుల్ కేసు పెడితే ఇంతవరకు స్టేషన్ కు వెళ్ళని ప్రకాష్ రాజు తెలిసిపోయిందా? 4-5 ఓటర్ ఐడి కార్డులను మెయింటైన్ చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లే ఈ ప్రకాష్ రాజు ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఉంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. టెర్రరిస్టులకి, ఈ దేశంలో అక్రమంగా చొరబడ్డ వాళ్ళకి సపోర్ట్ చేసే ఈ ప్రకాష్ రాజు ఈ రోజు మాట్లాడుతున్నాడు. నేను మౌనంగా లేదు, అన్ని చూస్తున్నా. ఎదవో లుక్కులు ఇవ్వకో, నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. ఎడిటింగ్ రూమ్ లో తగలడు. జస్ట్ ఆస్కింగ్ కాస్త ఆయన జస్ట్ జంప్ అయిపోయారా? ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఫ్లుయెన్స్ తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్లు, యూట్యూబర్స్, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్ని వింటున్నా. మీ అందరికి నా సమాధానం ఇంతే. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. తప్పులు చెప్పేవాడివి, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మాడుతున్నావు. ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు. సిగ్గుండాలా? ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడుండేరా. అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. చెరువు ఎండిపోయి చేపలేడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి? గద్దొచ్చి గుడ్డు మింగిందని సామెత. కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి, 4 వైపుల నుండి దిగజారండి. నిన్న ఆదర్శంగా తీసుకుంటే ఉద్యోగాలు చేసుకునే పిల్లలందరినీ మొగులు వదిలేవచ్చు. సిగ్గు లేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. చెప్తుంటే వెళ్ళిపోతున్నావేంట్రా? వినేవాళ్ళు ఉంటే కూర్చోబెట్టి నేను కదలనే చెప్తావు. నువ్వు మంచోడు అంటే నమ్మేస్తా అనుకుంటున్నావా? ఎవరైనా నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నమ్మను. మీరెంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా అలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. ఏమండి ప్రకాష్ రాజ్ గారు, ఇప్పుడు మీరు ప్రశ్నిస్తారు, మీరెందుకు తిట్టరు? మరి నా కొడకల్లారా అని నోట్లో ఏం పెట్టుకున్నావని, లేకపోతే ఇంకోటి మీరెందుకు తిట్టరండి? మీరు తిట్టకుండా అతను ఒకరిని తిట్టించి ఎందుకు అతను బలిపోషణ చేస్తున్నారు? నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. మీరు అతను అలా తిడుతున్నప్పుడు రావు నువ్వు అలా తిట్టుకో జోసెఫ్, అది కరెక్ట్ కాదు, చట్ట ప్రకారం నేరం అవుద్ది, అందుకే నేను కూడా తిట్టను, తిడితే నన్ను కూడా బొక్కలు వేసేస్తారు, దయచేసి నువ్వు కూడా తిట్టుకో, భాష మాట్లాడు. కానీ మీరు ఎందుకు చెప్పలేదు ఆయనకి? చెప్పకుండా ఎందుకు అతన్ని పాపం ఇన్ని కేసులు ఇరికించారు? గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడి నాలాగా పాలేరులు అవ్వద్దు. సో కానివ్వండి, మీ పని మీద మీరు ఉండండి. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. జస్ట్ ఆస్కింగ్. ఫ్రస్ట్రేషన్ అందరికి వస్తుందండి. కొంచెం కోపం ఎక్కువైతే లిసినోప్రిల్ HCTZ అని టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే బీపీ తగ్గిపోద్ది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన